ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రాజెక్టుల అభివృద్ధిలో సింగపూర్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు కోరారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రాజెక్టుల అభివృద్ధిలో సింగపూర్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ముఖ్యమంత్రికి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ పథకం ద్వారా అన్ని నగరపాలక సంస్థల్లో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. విజయవాడ నగర నీటి సరఫరా వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో అభినందించటం గర్వకారణమని, నగరంలో నీటి నిర్వహణ బాగుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా నిండ్రలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ, ఏవైతే సూపర్ 6 పథకాలు మనం చెప్పామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా ఈ రోజు పేదలకు అలాగే లబ్ధిదారులకు చేరువ చేసే పనిలో మనం అందరం నిమగ్నమై ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదట్లోనే సూపర్ 6 లో ఒకటైన పెన్షన్ కార్యక్రమం చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. రేపు నెల ఫ్రీ బస్ ఇస్తున్నాం. సూపర్ 6 లో ఉన్నోటి ఇస్తున్నాం, దాంట్లో లేనోటి కూడా ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం నరేంద్రపురంలో రైతులకు డ్రోన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80% రాయితీతో రైతులకు డ్రోన్లను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. వ్యవసాయంలో కూలీల కొరత, సమయాన్ని ఆదా చేయటంలో భాగంగా ద్రవ ఎరువులు పిచికారీ కోసం ఈ డ్రోన్లను వినియోగించవచ్చని తెలిపారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సింగపూర్లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడారు. ఏ దేశం వెళ్లినా తొలుత తెలుగు వాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు వల్ల అభివృద్ధి వేగవంతమైందని చెప్పారు. రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేలా ఆ దేశం నుంచి స్ఫూర్తి పొందాలని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. యువతను క్రీడల్లోనూ ప్రోత్సహించాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. మోడర్న్ పెంటథలాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 9వ ట్రయాథలన్, 2వ టెట్రాథలన్ రాష్ట్ర స్థాయి పోటీలను కృష్ణా జిల్లా పెలమలూరులో నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలకు ఆయన ఈరోజు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,
స్పోర్ట్స్ మన యువతలో కొంత ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీరు దేశ విదేశాల్లో తమ సత్తా చాటేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి ఇటువంటి క్రీడలు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులో మనకు 5 గేమ్స్ ఉన్నాయి. హార్స్ రైడింగ్ ఉంది, లేజర్ షూటింగ్ ఉంది, క్రాస్ కంట్రీ రన్ ఉంది, అదేవిధంగా స్విమ్మింగ్ అనేది కూడా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉన్న గేమ్. సో ఈ విధంగా ఈ 5 స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో కాంబినేషన్ ఆఫ్ కరేజ్, ఫిట్నెస్, అదేవిధంగా స్కిల్, ఈ 3 కూడా ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయి. సో ఇటువంటి గేమ్స్లో యువత పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈరోజు ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పిలుపు మేరకు ప్రతి ఏటా జూలై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ AB టీకాలు అందుబాటులో ఉన్నాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం చేయటం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలను నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. విజయవాడలో 2025 దసరా మహోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆలయ వైదిక కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం సీనానాయక్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా మొత్తం 11 రోజులు ఈ యొక్క దసరా మహోత్సవములు అనేది జరుగుతాయి. అదేవిధంగా 29వ తారీఖు మెయిన్గా మనకు సోమవారం రోజు మూలా నక్షత్రం, ఆ రోజు సరస్వతీదేవి అలంకరణ అనేది అమ్మవారికి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశేషంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు అనేది సమర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నగరోత్సవం అనేది జరుగుతుంది. ఏమి చేసినా ఈ యొక్క టెంపుల్ వైపు నుంచి డెసిషన్స్ ఏం చేసినా సామాన్య భక్తుల్ని మెయిన్గా దృష్టిలో పెట్టుకునే మనం నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అనేది తెలియజేస్తుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు భవనంలోని కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్ దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు పదవిలో కొనసాగుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో 40,993 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో 24,710 వద్ద ట్రేడ్ అవుతోంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పడమట దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రాజెక్టుల అభివృద్ధిలో సింగపూర్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.